ఒక బలమైనటువంటి నాయకుడిని ఫోకస్ చేయడం అంటే ఇక్కడ ఏమన్నా ఫీల్ అవుతారనే ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా? ఇవ్వకపోతే మాత్రం వంగవీటి అభిమానుల్లో చాలా పెద్ద ఫీలింగ్ వస్తుంది, నో డౌట్ అందులో. ఇది నెంబర్ 2. నెంబర్ 3కి వచ్చేటప్పటికి బీటెక్ రవి, పులివెందులలో ఓ బలమైనటువంటి నాయకుడిని పోటీకి ఉంచాలి కదా జగన్కి, లేకపోతే ఎట్లాగా? ఎందుకంటే ఇప్పుడు జగన్ ఏం చేశాడు, కుప్పంలో తన అధికారంలోకి రాగానే అతను భరత్కి ఛాన్స్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ కానీ అంతకుముందు ఏదో ఒక పోస్ట్ వేయడం కానీ. అంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడి ఏరియాలో దర్జాగా తిరగాలి అంటే ఒక ప్రోటోకాల్ ఉండాలి. ఆ పదవి అనేది ఇదివరకు సతీష్ రెడ్డికి ఇచ్చింది అందుకేదా ఎమ్మెల్సీ. బీటెక్ రవి క్రిందసారి వివేకా మీద గెలిచాడు, అప్పుడు స్థానిక సంస్థ, అప్పుడు సీఎం రమేష్ సహకారంతో గెలిచాడు. ఈ దఫా అయితే పార్టీ ఇవ్వాలి కదా అతనికి, కాబట్టి అదొకటి ఆబ్లిగేషన్ ఉంటుంది. యనమల రామకృష్ణుడు అసలు చంద్రబాబు గారికి సంబంధించి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్న రోజున ఎన్టీఆర్ని అసెంబ్లీలో కూడా మాట్లాడనీయకుండా చంద్రబాబు గారికి ఫేవర్ చేసి పెట్టినటువంటి వ్యక్తి. ఆ రోజున అనర్హత వేట్లు కానీ ఇష్యూస్ అన్నిటినీ కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు బాబు గారినే నమ్ముకున్న వ్యక్తి, ఎప్పుడు అధికారంలో ఉన్న ఖచ్చితంగా మంత్రి పదవి ఉన్నటువంటి వ్యక్తి. ఈ దఫా ఆయన పక్కన పెట్టారు, అదే ఒక అసంతృప్తి ఉంది. అట్లాగే వాళ్ళ అమ్మాయికి ఇచ్చామని సరిపుచ్చుతానంటే ఈయనది ఎట్లాగా? అందులో సీనియర్ మోస్ట్, ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అట్లాగే జంగా కృష్ణమూర్తి వైసీపీ టికెట్ ఇచ్చితే ఆ వైసీపీని ఆ జగన్నే తిట్టిపోసాడు ఆయన, తెలుగుదేశం మీద నమ్మకంతో సామాజిక వర్గ సమీకరణాల్లో ఇచ్చాడు జగన్. అప్పుడు వైసీపీకి ఆయన వల్ల ఒరిగిందేం లేదు, కానీ వైసీపీని దెబ్బతీయడానికి ఆ సామాజిక వర్గంలో ఆయన లాంటి వాడి పనికి వచ్చాడు. ఇప్పుడు ఆయన సామాజిక లెక్కలు తీస్తాడు, కాబట్టి ఆయనకి మళ్ళీ కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు అది కూడా ఇంకొకటి. ఇప్పుడున్న అశోక్ బాబు ఆ రోజున సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంలో ఉద్యోగులంటే వాస్తవంగా యాంటీ తెలుగుదేశం అయిన వాళ్ళని ప్రో తెలుగుదేశం వైపు తీసుకొచ్చినోడు అతను. ఉద్యోగులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ఫేవర్గా ఉండేవాళ్ళు.